నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్. నిన్న జరిగిన కేటీఆర్ గారి యొక్క పరిగి సభ ఎస్ఐఆర్ పైన అవగాహన కల్పించే బూతుల వారీగా ఏ విధంగా ఈ కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి కేటీఆర్ గారు కొన్ని నెలల నుంచి ఇటు కేటీఆర్ గారు అటు హరీష్ రావు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు చిన్న పిల్లలకు పాఠాలు నేర్పినట్టుగా నేర్పుతూ ఉన్నారు. అయితే ఇందులో మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఎక్కడ పోతుర్రో భయ్, జర ఆగుర్రా, ఎటు పోకుర్రి అని ఇట్లా మాట్లాడుతూనే కూడా మీరు ఎటు పోతున్నారు ఏందని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న మాట్లాడారు. ఇక దాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు దాన్ని తిప్పి నిన్న వైరల్ చేసి పడేసిర్రు. ఇక్కడ నేను కేటీఆర్కి సపోర్ట్ చేయాలనో రేవంత్ రెడ్డి యొక్క పరువు తీయాలనో ఈ వీడియో చేయట్లా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, వాటి మీద ఈ సోషల్ మీడియాలో ఇదే విధంగా పనిచేస్తే సమస్య ఉంటుందా? భూములు కబ్జాలు చేస్తూ ఉన్నారు, నిరుపేదల భూములు లాక్కుంటా ఉన్నారు, పేదోళ్ళ యొక్క హక్కు రావాల్సిన 6 గ్యారెంటీలు, రైతు బంధు విషయం పైన అందరు ఇదే విధంగా ఫోకస్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఎందుకు అమలు కాదు? ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఎందుకు రాదు? నిరుద్యోగులు 2 సంవత్సరాల నుంచి రోడ్లు పట్టుకొని ధర్నాలు నిరసనలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం దిగిరాలా ఇప్పటిదాకా పట్టించుకోవడంలే. దానిపైన కూడా ఇదే విధంగా ఈ సోకాల్డ్ వాళ్ళందరూ కలిసి సోషల్ మీడియాలో పెట్టుంటే ఎంత బ్రహ్మాండంగా అది వైరల్ అయ్యేటిది, వాళ్ళ సమస్యలు తీరేటిది కదా. మరి అవన్నీ పక్కన వదిలేసి మనకు ఓన్లీ కేటీఆర్ టార్గెటా? మన బతుక్కి, మనం బతుకుతున్న వ్యవహారానికి, మనకి ప్రజలు ఇచ్చిన ఈ 5 ఏళ్ల పరిపాలనకి ఈ బతుకంతా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ అయినా వేరే పనే లేదా? ఏ సమస్య కూడా లేదా తెలంగాణ రాష్ట్రంలో? ఏది లేనట్టు కేటీఆర్ని బాగా ఫోకస్ చేసుడైంది. అసలు అక్కడ కేటీఆర్ మాట్లాడేది సన్నాసులకి ఏమైనా తెలుసా? ఈ సోంబేరి మొక్క రాజకీయాలు చేసే సోంబేరి నాయకులు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఏందది కర్మ హిట్ బ్యాక్ అని ఏదో పెట్టిర్రు కింద. ఏందిరా భయ్, కర్మ హిట్ బ్యాక్ ఏంది, కథ ఏంది? చక్కగా పూర్తి దాకా చూడాలి కదా వీడియో. పూర్తి దాకా వీడియో చూడకుండా మధ్యలో క్లిప్ తీసుకొని దాన్ని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పనులు అయిపోతున్నాయి, ఇక్కడ రాష్ట్ర ప్రజలు చనిపోతూ ఉన్నారు, సమస్యలతోటి వాళ్ళు ఆగమవుతూ ఉన్నారు. వాళ్ళ మీద పట్టించుకోరు కానీ బీఆర్ఎస్ పార్టీ ఆగమైపోతుంది, కేటీఆర్ ఇట్లా నోరు జారిండు, జనాలు లేచిపోతుంటే ఆయన దగ్గరుండి ఎందుకు పోతుర్రు అని చెప్పేసి ఇట్లాంటి నా రకాలు. అయితే ఆ వీడియో ప్లే చేసుకున్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో కథ ఏంటంటే మీరే చూడుర్రి. ఇప్పుడు ఒక్కొక్క మహిళకి చెప్పినావు కదా, నెలకు 2500. ఏడిపోతుర్రా మీరంతా? ఏడిపోతురు మీరు? ఎందుకు ఆగమెందుకే ఏడిపోతురు పోయి మీరు? కూర్చోరాదా? ఏడిపోతురు, కొద్దిసేపు కూర్చోండి, ఆగమెందుకు చేస్తున్నారు మీరు? డిస్టర్బ్ అయ్యి అందరినీ డిస్టర్బ్ చేసి ఏం చెప్తురా మీరు? కూర్చొని ఓకే ఓకే ఓకే. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఆరిపోయే దీపం, ఆయన ఎక్కువ రోజులు ఉన్నాడు, ఆ తర్వాత మిమ్మల్ని కాపాడేటోడు ఎవడు ఉన్నాడు? ఇవాళ మా కార్యకర్తలను సతాయిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో నేను ఫలానా వాళ్ళని పేరు చెప్పా, వాళ్ళకి తెలుసు. అతి చేయకండి, డ్యూటీ చేయండి, అతి చేయకండి. మీరు ఎంత పెద్ద అధికారులైనా, మీరు రిటైర్ అయినా, మీరు ఎక్స్ట్రాలు చేసి మా వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం మా గవర్నమెంట్ వచ్చినాక ఒక్కొక్కరిని దేవులాడు మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పి కూడా మీకు మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, జర్ర మీరు గడబడి చేయకుండ్రి. ఇంకా కొంతమంది సోదరులు వాళ్ళ భూములు పోతున్నాయి, కలవడానికి వచ్చి వాళ్ళ ఒక్కరు పిలవండి ముందు. ఆ తర్వాత మీరు ఓకే అంటే చిట్లకెళ్ళి అరే ఆగుడబోయి చిట్లకెళ్ళి ఒక దిక్కు పోతామంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఫోటో దిగిపోతాం. అందరూ ఒకసారి మీద పడితే నేను కూడా పోతాం. జై తెలంగాణ. ఈ సోంబేరి ముఖాలు సోదిన కొడుకులకి ఇది అర్థమై ఉంటుంది నాకు తెలిసి. సోదిగాళ్ళు రోజు ఏది పడితే వాగుతూనే ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే, మీరు చేయాలా? ఏం చేయాలంటే, ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, దాని తగ్గట్టుగానే ప్రతిపక్షం ఏదైనా తీసుకొస్తే దాన్ని ఆ ప్రభుత్వం మీద తీసుకురావాల్సిన బాధ్యత తీసుకురావాలా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎట్లా పనిచేయాలి? ఏపీలో వాళ్ళని చూసుకొని నేర్చుకోండి. ఆ ఏపీలో ఏదైనా సమస్య ఇట్లా వచ్చిందంటే వాళ్ళ సోషల్ మీడియా దగ్గరుండి మరి దాన్ని తీరుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? అట్లా మనం పెడితే మన మీద కేసులు అవుతున్నాయి, అతను ఐడి లేకుండా చేసుడు, ఆఫీస్ ఉంటే ఆఫీస్ దంతం చేసుడు, ఇది జరుగుతూ ఉంది. కేటీఆర్ బతిమలాడుకున్నాడు, జనాలు పోతా ఉంటే కేటీఆర్ బతిమలాడుకుంటూ ఆపుతా ఉన్నాడు అని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడు. మరి వీళ్ళు ఎవరు? మరి వీళ్ళంతా ఎవరు? వీళ్ళు జనాలు గారా? వీళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ జనాలు గారా? అంటే ఈ
ఈ సగం సగం ఉన్నోడు ఉంటారు చూసిర్రా, వాళ్ళ బతికే సగం సగం, వాళ్ళ బతికే బీఆర్ఎస్, వాళ్ళు బతుకున్నారంటే బీఆర్ఎస్ భిక్ష వల్లే. అటువంటి ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎస్ఐఆర్ నిర్వహించి వారికి ప్రతి ఒక్కరికి ఏ విధంగా పనిచేయాలి, బూత్ లెవెల్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, బీఆర్ఎస్ పార్టీని ఎలాగా తీర్చిదిద్దాలని చెప్పేసి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సబ్జెక్టులని సోంబేరి గారు ఏం చేస్తున్నారంటే కేటీఆర్ ప్రసంగిస్తూ ఉంటే జనాలు లేచిపోతున్నారు, కేటీఆర్ ప్రసంగిస్తూ ఉంటే జనాలు లేకుండా పోతున్నారు. ఇక అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పరువు తీయడానికి ఒక కేటీఆర్ జాలని నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ జరిగింది ఏంది, అక్కడ పరిగికి సంబంధించిన కాడ్లాపూర్ అనే విలేజ్, ఆ విలేజ్లో 1200 ఎకరాల భూములు పోతూ ఉంటే ఆ మధ్యలో వాళ్ళు కాంగ్రెస్ సర్పంచే నిరాహార దీక్షకు చేపడితే ఒక్కసారి మా సమస్యలు తీర్చినందుకు మీతో ఒక ఫోటో దిగుతాం సార్, అందుకనే మేము వస్తున్నామని వాళ్ళ కింద లైన్లు కట్టుకుని వస్తూ ఉంటే యాడికి పోతుర్రు బయదర కూసోర్రి, అయిపోయిన తర్వాత చూద్దాం, మీకు వీలైతేనే ఫోటో దిగుతా, ముందు వాళ్ళ ఫోటోలు దిగి ఇట్లా దిగిపోయిన తర్వాత నేను తీస్తా అని చెప్పి ఈ విధంగా అన్న మాటని నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిప్పి 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 ఇక ఏం లేదన్నట్టుగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఆగమైపోయినట్టు, బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయినట్టుగా వీళ్ళు రకరకాలుగా చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీ బతుకులకు ఏనాడైనా సభ మీదకి సబ్జెక్ట్ మీద మాట్లాడిన నాయకుని గురించి ఎప్పుడైనా పెట్టారా? ఏ ఒక్కడైనా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్ దాకా ఎవరైనా సరే అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడిన విషయం ఎక్కడైనా ఉందా? తిట్టుడు, సోంబేర్ రాజకీయాలు చేసుడు, బజారు మాటలు మాట్లాడు, రౌడీ మాటలు, గుండా మాటలు మాట్లాడు, ఇవి జరిగింది తప్ప ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడింది ఎక్కడైనా పెట్టారా? అంత దమ్ముందా? కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రసంగించడం మొదలు పెడితే మెదల్లో ఆ మ్యాటర్ని అట్లా దింపుతారు వాళ్ళు, దాన్ని ఏ విధంగా చేజిక్కించుకోవాలా, ఏ విధంగా ముందుకు తీసుకురావాలని చెప్పేసి కంప్లీట్గా పరిజ్ఞానం ఉన్నోళ్ళు, చదువుకున్నోళ్ళు, బరువు బాధ్యత తెలిసిన వాళ్ళు, తెలంగాణ గురించి అభివృద్ధి చేసి ఈరోజు ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల పక్షం కొట్లాడుతున్నోళ్ళు, మీ లెక్క ఓటుకు నోటు కేసులు దొరికి ఒకరిని చెప్పులు దుడిచే చరిత్రలు, ఆ తర్వాత 1-2 సార్లు ఢిల్లీకి పోయే చరిత్రలు, ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడమంటే సోది రాజకీయాలు చేసుడు, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీతో అవుతుందా? కాదు. దాన్ని కాంగ్రెస్ పార్టీలు తప్ప వేరే పార్టీలు చేయరు. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావు కాకుండా ప్రజల మీద కూడా కొంచెం దృష్టి సారించండి, వాళ్ళ సమస్యల మీద కొంచెం దృష్టి సారించండి. ఏదైనా మాట్లాడితే ఈ బీఆర్ఎస్ని టార్గెట్ చేసుడు, దేనికోసం బీఆర్ఎస్ని టార్గెట్ చేసుడు? 2028లో వాళ్ళ ఎన్నికలు జరుపుతారు. నేను మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూసిన కేటీఆర్ గారి ఒక చిన్న డెమో పెట్టిర్రు, అంతే, చిన్నపాటి రోడ్ షోలను పెట్టేసి డెమో పెట్టిర్రు. మొత్తం చుట్టూ డిజిటల్ స్క్రీన్స్, మధ్యలో ఉండి ప్రచారాలు, భారతదేశ చరిత్రలు కాదు ప్రపంచ దేశ చరిత్రలు ఇప్పటిదాకా ఎవడు చేయాలి, అట్లా ఏ ఒక్కడు కూడా చేయలే. అట్లాంటిది కేటీఆర్ చేసిండు, శాంపిల్ చూపెట్టిండు అంతే. దాంతో అధిష్టానం భయపడి కాంగ్రెస్ సీఎంఏ దిగొచ్చిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి దిగొచ్చి ఆయన కూడా రోడ్ షోలను చిన్నపాటి కార్యక్రమాలు చేసిర్రు. అది కేటీఆర్ గారు ప్రసంగించడం మొదలు పెడితే ఆయన సబ్జెక్ట్ మాట్లాడతాడు. ఎవరికైనా దమ్ముందా? నేను ఒకటే చెప్తున్నా, మీరు నిజంగానే ఈ సోకాల్ బ్యాచ్ వాళ్ళకి చెప్తున్నా, నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి ప్రజల్ని మోసం చేసిండు కదా, దాన్ని బయట పెట్టరేంది? మరి మీరు కడుపుకు అన్నం తింటలేరా? గడ్డి గిట్ల తింటా ఉన్నారా? పెండ గిట్ల తింటా ఉన్నారా? 6 గ్యారెంటీల గురించి పెట్టరు. మరి 100 రోజుల్లో హామీలు ఇస్తానా రేవంత్ రెడ్డి పాయ పాయ ఊసిపాయ అని చెప్పేసి మీరు పోస్టులు ఎందుకు పెట్టరు? నిన్న కేటీఆర్ గారు చెప్పిన మాటకు మీరు పెట్టే ముచ్చటకు సంబంధమే లేదు. అక్కడ జరిగింది ఒకటి, మీరు పెట్టింది ఒకటి. వెంట్రుక పీకగలరా బీఆర్ఎస్ పార్టీది? ఏం చేయగలరు మీరు అందరు కలిసి? కేంద్రమే తలుచుకుంటే ఏం కాలే. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేద్దామని కేంద్రమే ఇన్వాల్వ్ అయితే దడుచుకున్నది. ఆ యొక్క తెలంగాణ వైబు, ఆ బీఆర్ఎస్ వైబు, కేసీఆర్ వైబు, కేటీఆర్ వైబు చూసి దడుచుకుంది. ఏం చేయగలరు మీరు? ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియాలో 2-3 పోస్టులు పెట్టగలరు. నిన్న కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలు అంటా ఉన్నాడు, ఈ రాజకీయాల్లో ఎప్పుడైనా మీకు ఎందుకు వచ్చామరా అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందని ఐ డ్రీమ్కి సంబంధించిన ఒక జర్నలిస్ట్ గారు అడిగితే కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే, వాళ్ళు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకపోతున్నారు, బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారు. వాళ్ళు ఏమన్నా అంటే కుటుంబ కలహాలు, లేకుంటే జరిగిందని జరిగినట్టు నా జీవితాన్ని హీరోయిన్స్ తోటి కానీ ఇంకేదో దాని అంటగడతా ఉన్నారు, నా కుటుంబాన్ని బయటికి లాగడం, నా కొడుకు యొక్క బాడీ షేమింగ్ చేయడం, ఇవన్నీ మేము చూసాం. అలాంటి ఇప్పుడు మాకు అనిపించింది రాజకీయాలు ఎందుకు వచ్చాము అనవసరంగా కుటుంబ పరువును తీసుడు తప్ప ఏది లేదని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు బాధపడ్డారు. ఇలాంటి రావడానికి గల కారణం ఏంది? ఒక ఇట్లాంటి సోంబేర్ రాజకీయ నాయకులు ఇట్లా తయారయ్యారని అర్థమైంది ఇక్కడనే. ఇక నిన్న అది తెలిసి తెలియకుండా ఓ చిన్న పోస్టు వస్తే దాని అందరూ ఒకటి నాకింది కదా అని వరుసపడి నాకుతూనే ఉన్నారు. అందులో ఆంధ్ర పచ్చ నాయకులు కూడా తెలంగాణ మీద రాజకీయాలు చేసే కొన్ని సోషల్ యాక్టివిస్ట్ వాళ్ళు ఉన్నారు.
వాళ్ళందరూ కలిసి వరుస బట్టి కేటీఆర్ మీదనే పెడతా ఉన్నారు. యాక్చువల్గా నేను ఒకటే చెప్తున్నా ఈ సందర్భంగా, మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు అవసరం లేదు, నాకు తెలుసు, నాకు అర్థమైంది. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు 4.5 కోట్ల ప్రజల సమస్యలు అవసరం లేదు, కాంగ్రెస్ కార్యకర్తల సమస్యలు వీళ్ళకి అసలే అవసరం లేదు, రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు ఇచ్చే సమస్య వీళ్ళకి అవసరం లేదు, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే సమస్య వీళ్ళకి అవసరం లేదు, ప్రభుత్వాల్లో ఆటో డ్రైవర్లు, నేతన్నలు, చేనేత కార్మికులు చాలా రకాలుగా ఉన్నారు, వాళ్ళ సమస్యలు తీర్చడం ప్రభుత్వానికి అవసరం లేదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వెనకాల పడ్డమే వీళ్ళు కావాలి. నేను కూడా ఇదే సందర్భం చెప్తున్నా, మీరు లాక్కొని పీక్కొని లాక్కున్నా వాళ్ళ ఎంట్రుకను కూడా కదపలేరు, వాళ్ళ ఎంట్రుకను కూడా పీకలేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీకు ప్రజలు ఈరోజు ఇచ్చింది ఏంటి? మిమ్మల్ని పరిపాలించాలి, మీరు ఏదో మార్పు తీసుకొచ్చారు, మంచిగా చేస్తారని చెప్పేసి మీకు అధికారం ఇస్తే 2.5 సంవత్సరాలు మీరు చేసింది ఏంది? 3 లక్షల కోట్ల రూపాయలు అప్ప ప్రజలకు ఇవ్వకుండా ఎవడబ్బా జేబులోకి పోతుంది ఆ డబ్బంతా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర నిధులు ఎవరి జేబులోకి పోతుంది? ఈరోజు తెలంగాణ ఆదాయం 18,000 కోట్లే ఎందుకు అయ్యింది? గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నిధులు 3 లక్షల కోట్లకు ప్రకటించి పోయింది కదా, మరి ఈరోజు 18,000 కోట్ల రూపాయలు ఎందుకు వస్తుంది? ఈరోజు నిరుద్యోగులకు కానీ లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ 1వ తారీఖు కాగానే జీతాలు ఎందుకు పడతలేవు? ఎన్ని రకాలుగా ఉన్నాయి సమస్యలు, ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి మీద ఏ ఒక్కడు మాట్లాడటం లేదు. అవన్నీ వాళ్ళకి అవసరం లేదు. ఏం చేయడానికి 72 సార్లు ఢిల్లీకి పోతున్నారు? గాడిది గుడ్డు ఉందా ఆడా, లేకుంటే లడ్డు ఉందా ఆడా? నిన్న రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా, నాకు తెలియని ఇల్లా, నాకు ఢిల్లీలో గుడ్డు ఉందా లేకుంటే లడ్డు ఉందా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడాడు కదా. నేను కూడా అదే అడుగుతున్నా, మరి గుడ్డుతో ఆ గుడ్డు ఏది లేదని చెప్పేసి, లడ్డు లేదని చెప్పేసి మాట్లాడిన అదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా. మరి దేనికోసం పోయిర్రు 72 సార్ల ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి? దేనికోసం పోయిర్రు? పోయిన ప్రతిసారి 1000 కోట్ల రూపాయలు ఎందుకు అప్పు అవుతుంది? ఎవడబ్బా సొమ్మది? రేవంత్ రెడ్డి గారు మీ ఆస్తుల నుంచి ఖర్చు పెడుతున్నారా? కొండరెడ్డి ఆస్తుల నుంచి ఖర్చు పెడుతున్నారా? లేకుంటే తిరుపతి రెడ్డి ఆస్తుల నుంచి ఖర్చు పెడుతున్నారా? ఎవరి నుంచి ఖర్చు పెడుతున్నారు? ఇవన్నీ తీసే బయటికి సోయి లేదా మీకు? ఇలాంటి బయటికి తీసే సోయి లేదు. ఎవడో ఒక పోస్ట్ పెట్టినా దాన్ని అందరూ నాకు కూడా ఒకరు నాకినట్టు వరుసపడి నాకుతూనే ఉండాలి. ఇదేనా తెలంగాణ సమాజానికి కావాల్సింది? తెలంగాణకు అన్యాయం జరుగుతుందిరా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దాని మీద ఫోకస్ చేయండి. ఎవరెక్కడ చేసిండా? మొన్న కురిసిన వర్షానికి వడ్లు మొత్తం తడిసిపోయి మొలకలు వస్తే ఏ ప్రభుత్వ అధికారి కానీ లేకుంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరి నుంచి ఒడ్లు కొనుక్కున్న కార్యక్రమం జరగాలి అక్కడ. దాని గురించి ఎవరైనా పెట్టిన పోస్టులు, రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నావు, రేవంత్ రెడ్డి వాళ్ళ ఒడ్లు కొను రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఎక్కడైనా చెప్పిరా? ఈరోజు ఇచ్చలవిడిగా సోదులు పెట్టు. నేను అదే అంటున్నా, మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు మీకు అవసరం లేదు. మీ బతుకులకి, మీరు బతుకుతున్న బతుక్కి కేసీఆర్ పెట్టింది భిక్ష. నాకు అర్థమైంది, ఇది తెలంగాణ సమాజానికి కూడా అర్థమైంది. మీ బతుకులే దండగ బతుకులు, మీ బతుకులే బీఆర్ఎస్ పార్టీ లేకుంటే ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని కొట్టేటోళ్ళు, చెప్పులతోటో లేకుంటే కద్దరు కట్లతోటో మిమ్మల్ని కొట్టేటోళ్ళు ప్రజలు ఎప్పుడో. అంతకొంత అదే బీఆర్ఎస్ ఉంది కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనే దమ్ము ఎవరికి లేదు కాంగ్రెస్ పార్టీలో. నేను ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేదు, బీజేపీ పార్టీలకు లేదు. ఒక్కడికి చదువు సంధ్య లేని వాళ్ళందరూ అసెంబ్లీలో కూర్చున్నారు. ఈరోజు ఫలానా బడ్జెట్ సమావేశాలను వాళ్ళకు ఒక అక్షరం ముక్కడ తెలియదు. అలాంటి వాళ్ళందరూ ఈరోజు పార్లమెంట్లో పోయి పార్లమెంట్లో ఎంపీలుగా కూర్చున్నారు, అదేవిధంగా అందరూ కలిసి అసెంబ్లీలో కూర్చున్నారు. చదువుకున్న వాళ్ళేమో రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇది ఉంది వీళ్ళ కథ. కేటీఆర్ గారు అన్న సందర్భం ఇది, రేవంత్ రెడ్డి చేసింది అది వేరు. ఇక మీ అభిప్రాయం ఏంటో దయచేసి కామెంట్ రూమ్ వల్ల తెలపండి మిత్రులారా.